హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మీ క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 12 అయినటువంటి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 8 to 15 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. 8th వన్ చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఇఫ్ ఏ కమా బి కమా డి గ్రేటర్ దెన్ 0 and not equal to 1, then limit extends to 0 a power x minus b power x by d power x minus 1. ఓకే, చూడండి ఏ విధంగా చేస్తానో. Here limit extends to 0 a power x minus b power x by d power x minus 1 కావాలి. నేను ఏం చేస్తానంటే న్యూమరేటర్ని డినామినేటర్ని xతో మల్టిప్లై చేస్తాను. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a power x minus b power x by x ఇంటూ x by d power x minus 1 అని రాయొచ్చు. ఓకేనా? అండ్ అగైన్ ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, న్యూమరేటర్లో నేను +1 -1 చేస్తాను. అంటే ఏ పవర్ ఎక్స్ -1 +1 మైనస్ బి పవర్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ బై డి పవర్ ఎక్స్ -1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు లిమిట్ అనేది 2 టర్మ్స్కి కూడా అప్లై చేయండి అమ్మా. అంటే లిమిట్ ఎఫ్ ఇంటూ జీ అంటే మనం ఏ విధంగా రాయొచ్చు? లిమిట్ ఎఫ్ ఇంటూ లిమిట్ జీ అని రాయొచ్చు కదా. సో అదే అప్లై చేస్తే ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అండ్ అదేవిధంగా ఇక్కడ సెపరేట్గా రాస్తాను. ఏ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ మైనస్ బి పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ అని రాశాను. ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ బై డి పవర్ ఎక్స్ -1. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు అగైన్ ఇప్పుడు ఇక్కడ కూడా లిమిట్ అనేది సెపరేట్ చేయండి. ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 బి పవర్ ఎక్స్ -1 బై ఎక్స్. ఓకే, ఇంటూ ఇక్కడ ఇప్పుడు ఈ టర్మ్ యొక్క రెసిప్రోకల్ తీసుకోండి. ఏమవుతుంది? 1 బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డి పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీరు లిమిట్ మనకి స్టాండర్డ్ ఫామ్ ఏం తెలుసు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్. ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? లిమిట్ అనేది లాగ్ ఏ కదా. సో అదే ఫామ్లో ఇక్కడ అప్లై చేస్తే ఇది ఏ విధంగా ఉందమ్మా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ అంటే ఏం రాయొచ్చు? లాగ్ ఏ అని రాయొచ్చు. మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 బి పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ అంటే లాగ్ బి అని రాయొచ్చు. ఓకే, ఇంటూ 1 బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డి పవర్ ఎక్స్ -1 బై ఎక్స్ అంటే లాగ్ డి అని రాయొచ్చు. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే మనం ఏం రాయొచ్చు? లాగ్ ఏ బై బి అని రాయొచ్చు బై లాగ్ డి. అండ్ లాగరిథం యొక్క చేంజ్ ఆఫ్ బిఎస్ రూల్ నుంచి మనం ఇదే టర్మ్ని లాగ్ ఏ బై బి బేస్ డి అని రాయొచ్చు. ఓకేనా? సో దేర్ ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి. 9th వన్ చూడండి. ఇక్కడ ఏం ఫైన్ చేయాలి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 + tan x బై 1 + sin x హోల్ పవర్ 1 బై sin x ఉంది కదా. ఏ విధంగా ఉందమ్మా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం రాయొచ్చు? ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అని రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ నేను ఈ టర్మ్ ఫైన్ చేస్తాను. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1 అనేది ఫైన్ చేద్దాం. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది? ఇక్కడ చూడండి అమ్మా ఏ విధంగా ఉంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. సో జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది? 1 బై సైన్ ఎక్స్. 1 బై సైన్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ -1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది? 1 + tan x బై 1 + sin x -1. ఓకే, సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై sin x ఇంటూ ఎల్సిఎం ఏమవుతుంది? 1 + sin x అనేది ఎల్సిఎం అవుతుంది. న్యూమరేటర్లో ఏమొస్తుంది? 1 + tan x -1 ఇంటూ 1 + sin x అంటే -1 - sin x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్
x tends to 0 1 by sin x ఇంటూ ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముందమ్మా tan x మైనస్ sin x. ఓకే, tan x అంటే మనం sin x బై cos x అని రాయొచ్చు కదా. sin x బై cos x మైనస్ sin x బై 1 ప్లస్ sin x. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0. ఇక్కడ న్యూమరేటర్లో sin x అనేది మీరు కామన్ తీసారనుకోండి, sin x ఇంటూ 1 బై cos x మైనస్ 1 బై sin x ఇంటూ 1 ప్లస్ sin x. ఇంతేనా ఉంది. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో sin x అనేది క్యాన్సిల్ అవుతుంది. అండ్ న్యూమరేటర్ని సింప్లిఫై చేస్తే ఏ విధంగా రాయొచ్చు, లిమిట్ x tends to 0 1 మైనస్ cos x బై cos x ఇంటూ 1 ప్లస్ sin x అని రాయొచ్చు. ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి. లిమిట్ ఎక్కడ ఫైండ్ చేయాలి, x tends to 0 దగ్గర కదా. x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది 1 మైనస్ cos 0 బై cos 0 ఇంటూ 1 ప్లస్ sin 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 1 మైనస్ cos 0 అంటే వాల్యూ 1 బై cos 0 1 ఇంటూ 1 ప్లస్ sin 0 అంటే 0. దట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి, లిమిట్ x tends to 0 1 ప్లస్ tan x బై 1 ప్లస్ sin x హోల్ పవర్ 1 బై sin x. ఈ టర్మ్ని మనం ఏ విధంగా రాయొచ్చు, ఈ పవర్ ఏముంది, లిమిట్ x tends to 0 g of x ఇంటూ f of x మైనస్ 1. వాల్యూ మనం ఏం ఫైండ్ చేసాం 0. సో ఈ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. దేర్ ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 10th వన్ చూడడమా. లిమిట్ x tends to 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2x మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x బై సైన్ ఇన్వర్స్ 2x. ఓకే, సో ఇక్కడ నేను ఇచ్చిన టర్మ్ని రేషనలైజ్ చేస్తానమ్మా. ఏ విధంగానో చూడండి, న్యూమరేటర్లో మనకి ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2x మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x ఉంది కదా. సో నేను స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2xతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, ప్లస్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, లిమిట్ x tends to 0. న్యూమరేటర్లో మీరు అబ్జర్వ్ చేస్తే a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫామ్లో ఉంది కదా. అంటే మనం ఏం చేయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ స్క్వేర్ చేస్తే రూటు స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది 1 ప్లస్ 2x మైనస్ 1 మైనస్ 2x బై డినామినేటర్లో ఏముంటుంది, సైన్ ఇన్వర్స్ 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x ఉంటుంది. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 0. న్యూమరేటర్ని సింప్లిఫై చేయండి, 1 ప్లస్ 2x మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 1 ప్లస్ 2x బై సైన్ ఇన్వర్స్ 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x. ఓకే, సో న్యూమరేటర్లో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేముంటుంది ప్లస్ 2x ప్లస్ 2x అంటే ఏం రాయొచ్చు 4x కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆ టర్మ్ని ఏ విధంగా రాస్తున్నాను చూడండి, లిమిట్ x tends to 0 4x ఉంది కాబట్టి 2 ఇంటూ 2x బై డినామినేటర్లో ఏముంది సైన్ ఇన్వర్స్ 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఏదైతే న్యూమరేటర్లో 2x ఉందో ఆ 2xని డినామినేటర్లో రాస్తే ఏ విధంగా రాయొచ్చు, రెసిప్రోకల్ తీసుకోవచ్చు. అంటే సైన్ ఇన్వర్స్ 2x బై 2x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకేముంది 1 ప్లస్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x. ఇప్పుడు లిమిట్ అనేది అప్లై చేయండి, ఏమవుతుంది 2 ఇంటూ 1 బై లిమిట్ x tends to 0 సైన్ ఇన్వర్స్ 2x బై 2x ఇంటూ లిమిట్ x tends to 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2x. సో లిమిట్ అప్లై చేయండి, ఏమవుతుంది 2 ఇంటూ 1 బై ఇక్కడ లిమిట్ x tends to 0 సైన్ ఇన్వర్స్ x బై x ఫామ్లో ఉంది. ఇది స్టాండర్డ్ లిమిట్ కదా, వాల్యూ 1 అని తెలుసు. ఇంటూ
ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 ఇంటూ 0 0 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 2 ఇంటూ 0 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2/1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. ఓకే, 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది 1. దేర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 11th వన్ చూడండిమా. ఏమిచ్చారు ఎసెర్షన్, ఏమిచ్చారు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x బై ఎక్స్ ఈక్వల్ టు 1 ఇచ్చారు. సో ఇది మనకి తెలుసు కదమ్మా స్టాండర్డ్ లిమిట్. ఓకే, సో ఇది ట్రూ అని తెలుసు. అదేవిధంగా రీజన్ ఆర్ ఏమిచ్చారు, ఇఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ అండ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎం, దెన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ఎం. సో ఇది కూడా మనకి తెలుసు కదా జనరల్ థీరమ్, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్ యొక్క లిమిట్ అనేది ఏ విధంగా చేయాలి అనేది. సో ఇక్కడ ఎసెర్షన్ రీజన్ రెండు ట్రూయే, కానీ ఈ రీజన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఎసెర్షన్కి. ఎందుకంటే మనకి ఈ స్టాండర్డ్ లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం, శాండ్విచ్ థియరం యూజ్ చేసి ఫైండ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే బోత్ ఏ అండ్ ఆర్ రెండు కూడా ట్రూ అవుతాయి, కానీ ఆర్ అనేది ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 12th వన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారు ఎసెర్షన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. మనకి మాడ్యులస్ ఎక్స్ అంటే డెఫినేషన్ ఏం తెలుసమ్మా, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఎక్స్ అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 దగ్గర లిమిట్ ఫైండ్ చేయాలి అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ కూడా ఫైండ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎప్పుడు ఫైండ్ చేయాలి, ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఏమవుతుంది ఎక్స్ లెస్ దెన్ 0 కేసులో. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ బై ఎక్స్, దట్ ఈస్ -1. -1 యొక్క లిమిట్ ఏమవుతుంది కాన్స్టెంట్, కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ -1 వచ్చింది. అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ చేసేటప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ దగ్గర ఫైండ్ చేయాలి, అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. దట్ ఇంప్లైస్ మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్ అంటే వాల్యూ ఏమొస్తుంది ఎక్స్ బై ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ అనేది 1 వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అయ్యింది కాబట్టి హియర్ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కానీ మనకేమి ఇచ్చారు లిమిట్ 1 ఎగ్జిస్ట్ అయిందని ఇచ్చారు. ఓకేనా, అంటే ఇక్కడ ఎసెర్షన్ అనేది ఫాల్స్, ట్రూ కాదు, ఏ అనేది ఫాల్స్. నెక్స్ట్ రీజన్ ఏంటి ఇచ్చారమ్మా, రీజన్ చూడండి, ఎఫ్ ఫ్రమ్ ఆర్ మైనస్ సింగిల్టన్ 0 టు ఆర్ అనే మ్యాపింగ్ ఏ విధంగా డిఫైన్ చేశారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ బై ఎక్స్ అని డిఫైన్ చేశారు. రేంజ్ అనేది ఏమవుతుందట -1, 1 అవుతుంది అన్నారు. సో ఇక్కడ రేంజ్ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తాం, డొమైన్లో తీసుకునే ప్రతి ఎలిమెంట్ యొక్క ఎఫ్ ఇమేజ్. ఇప్పుడు డొమైన్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి ఎక్సెప్ట్ 0. ఓకేనా, అంటే ఇప్పుడు నేను ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ డొమైన్లో తీసుకున్నాను, అంటే ఆర్ మైనస్ సింగిల్టన్ 0లో తీసుకున్నాను అంటే అక్కడ ఎక్స్ అనేది ఇదర్ గ్రేటర్ దెన్ 0 ఎలిమెంట్ అయి ఉండొచ్చు లేదా లెస్ దెన్ 0 అయి ఉండొచ్చు. సో గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది, అంటే ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ 1. ఎక్స్ లెస్ దెన్ 0 అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది -x, -x బై ఎక్స్ అంటే -1. అంటే ఇక్కడ నువ్వు డొమైన్లో ఎలాంటి ఎలిమెంట్ తీసుకున్నా నీకు ఇమేజెస్ అనేవి ఏ వస్తాయమ్మా -1 or 1 వస్తాయి. కాబట్టి ఇక్కడ క్లియర్లీ రేంజ్ అనేది -1, 1 అవుతుంది, అంటే రీజన్ అనేది ట్రూ అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఏమైందమ్మా ఎసెర్షన్ ఏ అనేది ఫాల్స్ అయింది, రీజన్ ఆర్ అనేది ట్రూ అయింది, కాబట్టి హియర్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 13th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతున్నారమ్మా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏ విధంగా ఇచ్చారు, ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు. ఓకేనా, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ నెంబర్ రియల్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా, ఏదైతే గ్రేటెస్ట్ ఇంటిజర్
లెస్ దెన్ ఎక్స్ ఉంటుందో అది ఇంటిగ్రల్ పార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ n+1 అయిందనుకోండి, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, n అవుతుంది. అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ విచ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఇక్కడ 3/2 దగ్గర కదా మనం డెరివేటివ్ అనేది ఫైండ్ చేయాలి. సపోజ్ ఇంటిగ్రల్ 3/2 ఏమవుతుందో చూడండి అమ్మా. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 3/2 అంటే ఏం రాయొచ్చు, 1.5. ఇప్పుడు ఈ 1.5 అనే నెంబర్ ఏ విధంగా ఉంటుందమ్మా, 1 లెస్ దెన్ 1.5 లెస్ దెన్ 2. ఇక్కడ ఇవి ఇంటిజర్స్ అయి ఉండాలి. ఓకేనా. సో 1 అనేది ఇంటిజర్, గ్రేటెస్ట్ ఇంటిజర్ విచ్ ఈస్ లెస్ దాన్ 1.5 కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 3/2 ఏమవుతుంది, 1 అవుతుంది. కాన్స్టెంట్ వస్తుంది కదా. సో ఇక్కడ నేను ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏ విధంగా రాయొచ్చు, x+1 అని రాయొచ్చు. ఇప్పుడు డెరివేటివ్ ఫైండ్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏమవుతుందమ్మా, 1 అవుతుంది. ప్లస్ 1 యొక్క డెరివేటివ్ 0, 1 + 0 1 అయింది. మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ 3/2 కావాలి. దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫంక్షన్ కదా, సో 1 అవుతుంది. Therefore, option 2 is correct. ఓకేనమ్మా, అర్థమైందా. నెక్స్ట్ వన్ చూడండి, 14th వన్ చూడండి. ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ ఎక్స్ అని ఇచ్చారు. మనం ఎఫ్ డాష్ ఆఫ్ π/2 ఫైండ్ చేయాలి. ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ చేయండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది ఏ విధంగా ఉందమ్మా, u ఇంటూ వి ఫార్ములాలో ఉంది. సో మనకి uv ఫంక్షన్కి డెరివేటివ్ ఏమని తెలుసు, u ఇంటూ వి ఫార్ములా ఉన్నప్పుడు v ఇంటూ du/dx ప్లస్ u ఇంటూ dv/dx అని తెలుసు కదా. సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుందమ్మా, కాస్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత, 1. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి మైనస్ ఎక్స్ సైన్ ఎక్స్ వస్తుంది. ఇదేంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. మనకు కావాల్సింది ఎఫ్ డాష్ ఆఫ్ π/2. ఎక్స్ ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, కాస్ π/2 మైనస్ π/2 ఇంటూ సైన్ π/2. కాస్ π/2 వాల్యూ ఏం తెలుసు, 0. మైనస్ π/2 ఇంటూ సైన్ π/2 వాల్యూ 1. మైనస్ π/2 ఇంటూ 1 అంటే మైనస్ π/2. Therefore, option 1 is correct. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, 15th వన్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + x + x² ప్లస్ x³ ప్లస్ x⁴ ప్లస్ సో ఆన్ ప్లస్ x⁴n కదా ఇచ్చారు. మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 1 కావాలి కాబట్టి ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేద్దాం. ఓకే, సో డెరివేటివ్ చేయండి. ఫస్ట్ 1 యొక్క డెరివేటివ్ ఏమవుతుంది, 0 ప్లస్ x యొక్క డెరివేటివ్ 1 ప్లస్ x² డెరివేటివ్ 2x ప్లస్ x³ డెరివేటివ్ 3x². ఏ విధంగా రాస్తున్నాను, మనకి x⁴n ఫామ్లో ఉన్నప్పుడు x⁴n యొక్క డెరివేటివ్ n ఇంటూ x⁴n-1 కదా. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నా. x⁴కి ఏమవుతుంది, 4 ఇంటూ x⁴ - 1 అంటే 3 ప్లస్ సో ఆన్ ప్లస్ x⁴n యొక్క డెరివేటివ్ n ఇంటూ x⁴n-1. ఓకే, డెరివేటివ్ ఫైండ్ చేసాం. మనకేం కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ 1 అంటే x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది, 1 + 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ 1² అంటే 3 ప్లస్ 4 ఇంటూ 1³ 4 ప్లస్ సో ఆన్ ప్లస్ n ఇంటూ 1⁻n-1 అంటే n. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా ఏంటి, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. మనకి ఫార్ములా ఏం తెలుసు, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n+1/2 అవుతుంది. న్యూమరేటర్ని సింప్లిఫై చేయండి, nతో మల్టిప్లై చేస్తే n² + n/2. Therefore, option 4 is correct. ఓకేనా. సో ఈ క్లాస్లో మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్కి సంబంధించిన MCQs అన్నీ కూడా సాల్వ్ చేసాం కదా. ఓకే, సో ఈ క్లాస్లో మనకి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిందమ్మా. నెక్స్ట్ మనం చాప్టర్ 14 అయినటువంటి ప్రాబబిలిటీ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.